నమస్తే అండి. విజయ్ పొత్తు పెట్టుకోనిద్దే ప్రభుత్వాన్ని స్థాపించలేడా అంటే స్థాపించలేడు అనేది అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉంది కానీ క్రాస్ చేసేటట్టయితే కనిపించట్లేదు. దాదాపు ఇప్పుడు విజయ్ తన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ హ్యాండెడ్గా గెలవాలి అంటే కనుక తప్పనిసరిగా 118 స్థానాల్లో అతను గెలిచి ఉండాలి. కానీ కేవలం 100 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు 110 స్థానాల్లోపు మాత్రమే గెలవడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలకి సంబంధించిన అభ్యర్థులు కూడా మంచి నెంబర్స్ అయితే సొంతం చేసుకుని ఉన్నారు ఓట్లు పడ్డే వాళ్ళకి. కాబట్టి కేవలం 110 స్థానాలు కావాల్సింది 118 నెంబర్లు, ఇంకా 8 నెంబర్లు కావాలి. 8 నుంచి 10 కావాల్సి వస్తాయి. సో ఆ 10 ఇప్పుడు ఏఐడిఎంకే దగ్గర నుంచి తెచ్చుకుంటాడా, డిఎంకే దగ్గర నుంచి తెచ్చుకుంటాడా, లేదంటే వీళ్ళల్లో కొంతమంది పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏఐడిఎంకే వచ్చేసి పొత్తు ఎవరితో పెట్టుకుంది, బీజేపీ వీళ్ళందరితో పెట్టుకుంది. డిఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకుంది. సో ఈ కాంగ్రెస్లో నుంచి ఇండివిజువల్స్ వచ్చి లాక్కొచ్చుకుంటాడా, లేదంటే బీజేపీ నుంచి ఇండివిజువల్స్ని తీసుకొచ్చి లాక్కొచ్చుకుంటాడో తెలియదు. కానీ మొత్తానికి ఇంకొక 10 స్థానాలు కావాల్సి ఉంది. సింగిల్ మెజారిటీతో గవర్నమెంట్ని ప్రస్తుతానికైతే ఫామ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నాకైతే కనిపించట్లేదు అనమాట. దాదాపు 109 స్థానాల్లో 109 నుంచి 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాదాపు 12 స్థానాలు ఓన్ అయిపోయింది, 97 స్థానాలు లీడింగ్లో ఉందన్నమాట. అలాగే డిఎంకే చూసుకుంటే కనుక 7 స్థానాలు గెలిచింది, 53 స్థానాలు లీడింగ్లో ఉంది. అంటే లీడింగ్ అంటే ఆల్మోస్ట్ ఎడ్జ్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు 5 దాటింది కాబట్టి 6కి దగ్గర అవుతుంది కాబట్టి ట్రెండ్స్ అన్ని మధ్యాహ్నానికి తెలిసిపోతాయి. కానీ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 120 స్థానాలకు పైగా 130 స్థానాల దగ్గర కనుక విజయ్ పార్టీ కనుక ఉండుంటే కనుక ఇబ్బంది వచ్చింది కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తుల్ని ఇతను లాక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేదంటే కనుక ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కలిసి విజయ్ని ఓడిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి ఎక్కడైనా ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతారా? ఒకవేళ ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే కనుక అది అయినట్టు.